కరీంనగర్ ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే లంచాలకు చేయి చాపుతున్నారు. 7 నెలల్లో 7 అధికారులు ఏసీబీకి చిక్కారంటేనే అక్కడ అవినీతి ఎంతగా ఉందో అర్థమవుతోంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి. అసలు అక్కడ ఎందుకంత అవినీతి పెరుగుతుంది? ఇంకెంతమంది అవినీతి అధికారులున్నారు? ఇక దీనిపై మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ రిపోర్ట్. అవినీతి అధికారుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. 2025 సంవత్సరంలో ఇప్పటికే 7 నెలల్లో 7 అధికారులు ఏసీబీకి పట్టుబడిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే గత సంవత్సరం 11 మంది అధికారులు ఏసీబీకి పట్టుబడగా అంతకుముందు దాదాపుగా 11 మంది అధికారులు ఏసీబీకి పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తుండగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందని ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అనేక పరిస్థితుల్లో అవినీతి అధికారులు రోడ్ల మీదకి వస్తుండడం, ప్రధానంగా ఏసీబీకి చిక్కడం లాంటి సమస్యలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోవడం కొంతమేర ఇటు ప్రజానీకానికి పాలన కూడా తీవ్ర ఇబ్బందికరంగా ఉందని అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం సహించలేని దిశగా కూడా ఉందని అధికారులకు సంబంధించి ప్రజలు మాత్రం వాపోతున్న పరిస్థితి ఉంది. మరొక పక్కన కాయకష్టం చేసుకునే రైతుల వద్ద నుంచి కూడా విద్యుత్ శాఖ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు అవినీతికి పాల్పడుతుండడం పూర్తి స్థాయిలో అంటే ఇటు అధికారులకు కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా అవినీతి రహిత సమాజం నిర్మించే దిశగా ఏసీబీ అధికారులతో పాటు జిల్లాలకు సంబంధించిన పాలనాధికారులు కూడా కృషి చేస్తున్నప్పటికీ ఈ 7 నెలల కాలంలో దొరికినటువంటి 7 అధికారులు మరి రాబోయే రోజుల్లో ఏ రకంగా అవినీతిని అంతమొందించేందుకు జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.